తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కునే పనిలో ఉన్నారా? బతుకమ్మ సాక్షిగానే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారా? అందుకు ఆమె ఎంచుకున్న ప్రాంతం గులాబీ దళంలో కలవరం రేపుతోందా? హరీష్ రావు మీద తీవ్ర ఆరోపణలు చేసిన కవిత ఇక ఆయన డైరెక్ట్ గా సవాల్ చేయబోతున్నారా? ఇంతకీ ఏం జరగబోతోంది అసలు? బీఆర్ఎస్ లో కీలకంగా ఉండి పార్టీ అధిష్టానం మీదే విమర్శనాస్త్రాలు సంధించి సస్పెండ్ అయి తర్వాత రాజీనామా చేశారు కేసీఆర్ కుమార్తె కవిత. ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న ఆమె తదుపరి పొలిటికల్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయని మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఈ క్రమంలోనే అలా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక విషయాన్ని చెప్పకనే చెప్పేశారామె. అక్కడ ఇక్కడ ఎందుకు, మూలాల్లో నుంచే మొదలు పెడదాము అన్నట్టుగా ఉన్నాయి కవిత అడుగులు. తన తండ్రి కేసీఆర్ సొంత గ్రామం చింతమడక నుంచి రాజకీయ యాత్ర మొదలు పెట్టబోతున్నట్టు సంకేతాలు ఇచ్చేశారామె. అది కూడా దసరా వేదికగా తనకు బాగా గుర్తింపు తెచ్చిన బతుకమ్మ తోడుగా పోరు మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే చింతమడక వాసులు కొందరు కవిత దగ్గరికి వచ్చి గ్రామంలో జరిగే వేడుకల్లో పాల్గొనమని ఆహ్వానించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన ఊరు చింతమడక. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. పైగా ఇది పార్టీ సీనియర్ లీడర్ కవిత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో ఉంది. అలాంటి చోట ఈసారి కవిత ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనబోవడంతో అన్ని వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. గ్రామస్తులు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి కవితని కోరడం, తాను తప్పకుండా హాజరవుతానని ఆమె చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బతుకమ్మ సాక్షిగానే తన తండ్రి బావకు ప్రాధాన్యమున్న ప్రాంతాల్లోనే కవిత సమరభేరి మోగించబోతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని చర్చ జరుగుతున్న టైంలో ఈ చర్య ద్వారా ఆమె సమాధానం చెప్పబోతున్నట్టు మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ లీడర్ గా కంటే తెలంగాణ జాగృతి బతుకమ్మ వేడుకల ద్వారానే కవితకు పాపులారిటీ ఉంది. ఇప్పుడు అదే బతుకమ్మ వేడుకల ద్వారా ఆమె తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమైనట్టు మాట్లాడుకుంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. చింతమడకను ఎంచుకోవడం కూడా వ్యూహాత్మకమేనని అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ పుట్టి పెరిగిన చింతమడకలో తాను చిన్నప్పుడు ఆడుకునేదానిని అని చెబుతూ అక్కడి నుంచి వచ్చిన వాళ్లతో ఆత్మీయంగా ముచ్చటించారామె. తెలంగాణ రాష్ట్రం మొత్తం తనను దీవించాలని కోరబోయే ముందు చింతమడక గ్రామస్తుల దీవెనలు కావాలన్నారు. అలా రాష్ట్రం మొత్తం అటెన్షన్ ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు కేసీఆర్ కుమార్తె. కేసీఆర్ ఓటు ఇప్పటికీ ఇదే గ్రామంలో ఉంది. తమ కుటుంబ పరంగా అంత ప్రాధాన్యమున్న ప్రాంతం నుంచి మొదలు పెట్టడం ద్వారా సెంటిమెంట్ ని రగిలించొచ్చని అనుకుంటున్నారట. అదే టైంలో లోకల్ ఎమ్మెల్యే తాను శత్రువుగా భావిస్తున్న హరీష్ రావు కూడా యుద్ధానికి సిద్ధం అనే సంకేతాలు పంపినట్టు కూడా ఉంటుందని అనుకుంటున్నారట. ఎప్పటికైనా తన యుద్ధం హరీష్ రావుతోనే అని చెబుతున్న కవిత ఆ నియోజకవర్గం నుంచే మొదటి ప్రోగ్రాం చేయడం, అది కూడా తనకు కలిసొచ్చిన బతుకమ్మ ప్రోగ్రాం ని ఎంచుకోవడం ఖచ్చితంగా బీఆర్ఎస్ ను ఇరుకును పెట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ని పల్లెత్తు మాట అనకుండా కేటీఆర్ కు జాగ్రత్తలు చెబుతూ వస్తున్న కవిత ఇప్పుడు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గానికి వెళ్లి ఏం చెబుతారు, ఎలా మాట్లాడతారు, అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం బతుకమ్మ వేడుకల్లో మాత్రమే పాల్గొని వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. పరిస్థితులను బట్టి భవిష్యత్తులో తన తండ్రి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అన్న చర్చ తాజాగా మొదలవడం ఈ మొత్తం ఎపిసోడ్కి కొసమెరుపు.